ఇదిగోండి పచ్చి మామిడికాయలు ఉన్నాయి కదా, వీటిని ఇప్పుడు పచ్చడి పెట్టాలన్నమాట. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇది పచ్చడి పెట్టేస్తాను ఇప్పుడు. ఇదిగోండి పచ్చడి కోసమని మామిడికాయ ముక్కలు కోసి పెట్టేసాము రెడీగా. ఇంకా పచ్చడి చేసేటప్పుడు కూడా చూద్దాం కొంచెం. ఇదిగోండి మామిడికాయ పచ్చడిలోకి జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, ఎక్కువ వేయకూడదు, చేదొస్తుంది. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసి పౌడర్ చేసుకొని పచ్చళ్ళలో కలిపేద్దాం. ఇదిగోండి కారం, ఉప్పు, పసుపు, వెల్లుల్లి తాళింపుకి రెడీ చేసేసాము. మామిడికాయ పచ్చి ముక్కల పచ్చడి మేము చేసే విధానం మీకు చూపిస్తున్నామండి. ఇదిగోండి కొన్ని అయితే దాచి పెట్టుకున్నాము, రేపటికి పప్పులోకి కానీ సాంబార్ కానీ చేసుకుంటే భలే ఉంటుంది. ఇప్పుడు మనం ముక్కలన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. కారం మీకు తగినంత వేసుకోండి, మేమైతే ఇంత వేస్తున్నాము, 4 స్పూన్లు ఉంటుంది. తర్వాత ఉప్పు కూడా అంతే, మీకు తగినంత వేసుకోండి. మేమైతే కళ్ళుప్పు ఇంత వేస్తున్నాము, 1-2 స్పూన్లు ఉప్పు, చాలకపోతే వేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం పసుపు, కొన్ని వెల్లుల్లి, ఎన్ని వేసుకున్నా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, అవన్నీ పౌడర్ అయితే వేసేద్దాం ఇలా. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుందాం. మామిడికాయ పచ్చి ముక్కల పచ్చడి రెడీ అవుతుంది. రెడీ అవుతుంటేనే నోరు ఊరిపోతుంది, మామూలుగా లేదు. ఈ వేసవకాలం వస్తే మామిడికాయలతో, మామిడి పండ్లతో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకోవచ్చు. మనకు పండగే పండగ, మామిడికాయల పండగ. ఇప్పుడు మీకు సరిపడా ఆయిల్ కూడా వేసుకోండి. కొంచెం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఇదేం నిల్వ ఉండే పచ్చడి కాదు, రోజువారీ పచ్చడే కాబట్టి మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మళ్ళీ తాళింపు కూడా వాడతాం కదా, ఆయిల్ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం వేసినవన్నీ బాగా కలిపేసుకోవాలి ఇలా. ఇదిగోండి ఇది మన చెట్టుకు వచ్చిన కరివేపాకే, చిన్న తోటలోది. ఇప్పుడు మీకు తాళింపుకి సరిపడా ఆయిల్ పోసేసుకోండి. ఇవిగోండి తాళింపు దినుసులు చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే వేసుకోండి, బాగుంటుంది కరివేపాకు. గుమగుమలాడే పచ్చి మామిడికాయల పచ్చడి రెడీ. ఇప్పుడు తాళింపు తెచ్చి దీంట్లో పోసేయండి, అది సంగతి. సూపర్ ఉంటుంది, టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అనమాట. చూసారా, చూస్తుంటే నోరు ఊరుతుందా లేదా? చేయండి అబ్బా. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది, ఇంకా పోయే టైం కూడా వచ్చేసింది ఎండాకాలం. మా అమ్మాయి నవ్వుతుంది, అంటే వేసవకాలం పోయే టైం వచ్చింది, వర్షాలు కూడా పడుతున్నాయి, ఋతుపవనాలు వచ్చాయి అంటున్నారు. దొరికిన కాడికి మామిడికాయలు తెచ్చుకోండి, తెచ్చుకొని పచ్చడి చేసుకొని తినండి, పండు మామిడికాయలు తెచ్చుకొని రసాలు అన్నీ తినేసేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మామిడి పండుతో మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మనం ఎదురు చూడాలి కాబట్టి ఇలాంటివి చేసుకుని అంటే ఈ సంవత్సరం భలే హ్యాపీగా ఉంటుంది. నేనైతే